అయితే ఇప్పుడు సీఎం రమేష్ గారు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారు, అలాగే పెందుర్తి నుంచి కంటెస్ట్ చేస్తున్న క్యాండిడేట్ ఉన్నారు. అయితే వీరికి ఇండైరెక్ట్గా చిరంజీవి గారు సపోర్ట్ చేస్తున్నారు అనేది వినిపిస్తోంది. అది ఎంతవరకు? ఆయన వీడియో ఇచ్చాడు, వినిపిస్తూనే ఉంది. ఆయన వీడియో ఇచ్చాడుగా ఓటు వేయండి అని. అది చిరంజీవి గారు చాలా, నా దృష్టిలో చాలా పెద్ద తప్పు చేస్తున్నాడు. ఆయన ఒక పెద్ద మనిషిగా జగన్ తోటి బాగున్నాడు, వెంకయ్యనాయుడు తోటి బాగున్నాడు, బీజేపీ తోటి బాగున్నాడు, కాంగ్రెస్లో మెంబర్గా ఇప్పటికీ ఉన్నాడు. కాంగ్రెస్ వచ్చేది బయటికి రాలి, కాంగ్రెస్లోనే ఉన్నాడు. ఇంకా కాంగ్రెస్గా మంత్రి చేసి రాజకీయాలకి దూరంగా ఉన్నాడు. ఆయన ఆ పెద్దరికాన్ని కాపాడుకుంటూ గౌరవంగా ఉండాలి. ఇవాళ వచ్చి ఈయన వీళ్ళకి ఓటేయండి అని అడగటంలో ఆయనలో కూడా చాలా ఒక అనిస్థితి కనబడతాను. నువ్వు ఇప్పుడు వాళ్ళకి ఓటు ఏంటంటే నువ్వు కాంగ్రెస్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, కాంగ్రెస్ రిజైన్ చేసావా? ఒక నీతి రీతి ఉండాలి కదా. కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఓటేయమని అడుగుతున్నప్పుడు కాంగ్రెస్కి మీరు రిజైన్ చేయాలి. నేను కాంగ్రెస్లో ఉంటాను, కాంగ్రెస్ ఇంకా ఉంటాను, కానీ కాంగ్రెస్ వ్యతిరేకంగా ఓటేయమని అడుగుతానంటే ఎలా ఉంటుంది? అసహ్యంగా ఉంటుంది. తమ్ముడికి డబ్బులు ఇచ్చావు, ఎప్పుడు కాదని. తమ్ముడికి 5 కోట్లు ఇచ్చావు డబ్బులు ఎన్నికల సమయంలో. తమ్ముడు కనుక పార్టీ ఏదైనా డబ్బులు ఇచ్చావు, సంతోషం, దాన్ని ఎవరు కాదని. కానీ ఓటేయండి అనడంలో ఔచిత్యం ఏమిటి? ఓటేయండి అనడంలో మీరు ఏ దీంట్లో అడుగుతున్నారు? కాంగ్రెస్ వాదిగా ఉన్నారు, కాంగ్రెస్ను వదిలేశారా? కాంగ్రెస్ నిరోధకాలు ఇచ్చి కాంగ్రెస్ గుడ్ బై చెప్పేశారా? ఇప్పుడు కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఓట్లు వేయమని అడుగుతున్నారు. ఎందుకు చెబుతున్నారు? బీజేపీ అంటే రేపు బీజేపీలో కేంద్రంలో బీజేపీనే వస్తుంది కనుక బీజేపీకి కొంచెం క్లోజ్గా ఉంటే, దగ్గరగా ఉంటే రేపు రాబోయే కాలంలో మనకి కేంద్రంలో మనకి ఏమైనా అందుకుంటానికి వాటికి కాస్త బాగుంటుంది అనే ఒక స్వభావమే కనిపిస్తుంది తప్పితే, లేకపోతే మీకు ఎందుకు? చిరంజీవి పవన్ కళ్యాణ్కి అన్నయ్య, ప్రజలందరూ తెలుసు. పవన్ కళ్యాణ్ కంటెస్ట్ చేస్తున్నాడు. సో మీ అభిమానులు మా యొక్క హీరో తమ్ముడు కనుక వేస్తామంటారు, వేసేవాళ్ళు వేస్తారు. మీరు ఓపెన్గా బయటకు వచ్చి చేయమంటంలో ఔచిత్యమేంటి? మీలో ఎక్కడ నీతి ఉందా? మీరు కాంగ్రెస్కి గుడ్ బై చెప్పేశారా? కాంగ్రెస్లో వచ్చేసారా? బీజేపీలో చేరారా? తెలుగుదేశంతో చేరారా? పవన్ కళ్యాణ్కు అది కనీసం పవన్ కళ్యాణ్కి ఓటేయండి అన్నారన్నా ఒక మోస్తరుకి అంగీకరించవచ్చు. పవన్ కళ్యాణ్కి అన్నయ్య కనుక అడిగాడు, నువ్వు ఈ కూటమికి పోయింది అంటే మీకు తెలుగుదేశానికి సంబంధం ఏంటి? మీకు కాంగ్రెస్కి, మీకు బీజేపీకి సంబంధం ఏంటి? ఏ కోణంలో మీరు ఈ వీళ్ళకి ఏమని అడుగుతున్నారు? అంటే కాంగ్రెస్, ఈ రెండు కాంగ్రెస్కి విరోధం. బీజేపీ కాంగ్రెస్కి బద్దలు దేశం అంతా. మీరు కాంగ్రెస్కి విరోధమైన బీజేపీకి ఓటేయమని అడగటంలో ఏంటి ఔచిత్యం? సో ఒక నిలకడ లేదు, ఒక నిబద్ధత, ఒక విధానం లేదు. ఆయన మర్యాద పోగొట్టుకుంటున్నాడు అనవసరంగా. ఆయన ఏం మాట్లాడకుండా 5 కోట్లు తమ్ముడికి ఇచ్చినట్టే తమ్ముడు ఓటేయండి అని అంటే గౌరవంగా ఉండేది. ఆయన గౌరవాన్ని పోగొట్టుకుంటున్నాడు. ఆయన ఉన్న గౌరవాన్ని ప్రజల ముందు చులకనవుతున్నాడు. ఎందుకంటే నిన్నదాకా జగన్కి నాకు చాలా బంధం ఉంది, ఆయన నన్ను ఎంతో గౌరవించాడు, ఆయన నమస్కారం దండాలు పెట్టి ఇవాళ జగన్కు ఎగైన్స్ట్గా ఓటేయమని అడుగుతూ ఏంటండి మీకు ఏంటి? ఎక్కడ మీ వ్యక్తిత్వం ఏంటని, మీ యొక్క ఇదేంటని, అది ఎప్పటికప్పుడు ఏ సందర్భాన్ని బట్టి ఎలా పడితే అలా మాట్లాడేస్తారంటే ప్రజలు ఎంత చులకన అవుతారు. అంటే దీనికి కారణం ఇప్పుడు అంతకుముందు ఇండస్ట్రీలో వచ్చిన కరోనా తర్వాత వచ్చిన పరిస్థితుల ప్రభావం వల్ల, ముఖ్యంగా ఏపీలో టికెట్ల రేట్లు పెరగడం దగ్గర నుంచి, థియేటర్ల దగ్గర నుంచి కొంచెం పవన్ కళ్యాణ్ సినిమాలు కానివ్వండి ఆయన వీటికి ఇబ్బంది కలిగించారు. అది క్రియేటెడ్ అమ్మా. అంటే ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దలుగా చిరంజీవి గారు, అలాగే డైరెక్టర్ రాజమౌళి గారు, తర్వాత మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు వీళ్ళందరూ వెళ్తే జగన్ గారి దగ్గరికి ఆయన ఎక్కడ ఇంటికి దూరంగా కారు ఆపేసి వాళ్ళని నడిపించుకొని ప్రోటోకాల్ అంతే చేశారు. అంటే వాళ్ళు ఒక రకంగా అవమానించారు అనేది. ఇప్పుడు అవమానించడం బుద్ధి లేనాడు మాట్లాడే మాట అవమానించట్లా. ఇప్పుడు గవర్నర్ దగ్గరికి వెళ్ళండి, అక్కడే బయట ఆగాలి. కారు ఏమి నేరుగా గవర్నర్ పోర్టుగల్ దగ్గరికి వెళ్ళదు. సీఎం అయినా గవర్నర్ అయినా ప్రోటోకాల్ అది. యూ కెనాట్ గో స్ట్రైట్ అవే టు పోర్టుగల్ దగ్గరికి వెళ్ళి ఆగి దిగటానికి కుదరదు. యూ హ్యావ్ టు ఆ గేట్ దగ్గర ఆగాల్సిందే, అక్కడ నుంచి 4 అడుగులు నడవాల్సిందే. దట్ ఈజ్ ప్రోటోకాల్. ఆ మాత్రం తెలియని సన్నాసులు ఎవరో మాట్లాడాలి తప్పితే. ఆయన ఇంటికి వెళ్ళాడు,
ఇంటికి వెళ్ళి అదే చిరంజీవి గారు చెప్పారు కదా, ఇంటికి వెళ్ళాను, ఆ భారతి గారే వడ్డిచ్చారు, చాలా గౌరవించారు, నన్ను బయట దాకా వచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చారు. అది ఇల్లు, ఇంట్లో ఇవ్వాల్సిన మర్యాద ఇంట్లో ఉంది. ఇక్కడ ప్రోటోకాల్, సీఎం ఆఫీస్ అనేది ప్రోటోకాల్. ఇక్కడ నెక్స్ట్ అక్కడ సెక్యూరిటీ, రకరకాల రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఎవరు పడితే తప్పని వెళ్ళిపోయి అక్కడ నేరు కారు వెళ్ళదు. అది ఎవరు వచ్చినా సరే, కేంద్ర మంత్రి వచ్చినా, ముఖ్యమంత్రి వచ్చినా, ముఖ్యమంత్రి ఇంటికి ఎవరు వచ్చినా, ఏ విఐపి వచ్చినా అక్కడే ఆగారు అంతే. అది ఆ మాత్రం మినిమం సెన్స్, కామన్ సెన్స్, ఆ విజ్ఞానం, ఆ జ్ఞానం లేని సన్నాసులు అది అవమానాన్ని మాట్లాడదు. అది కానే కాదు. అందుకని వాళ్ళు నలుగురు ఆ రోజు థ్యాంక్స్ అని చెప్పారు. వాళ్ళకి తెలుసు కదా ప్రోటోకాల్, అది ప్రోటోకాల్ అనేది కూడా తెలియకుండా. జగన్ కాదు అక్కడ, జగన్ అనేది ఇంటి దగ్గర, జగన్గా ఇంటి దగ్గర ఒట్టి మామూలు జగన్గా గౌరవించాడు, ఇంట్లో కూర్చోబెట్టాడు, తనతో పాటు తన భార్య వడ్డించింది, గౌరవంగా చేశాడు. ఇక్కడ జగన్ కాదు ముఖ్యమంత్రి, సీఎం జగన్ గారిగా. ఇక్కడ సీఎం ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రి దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ బయట ఆపారు, నడిపారు. దీని ఏదో పెద్ద, అందుకని వాళ్ళిద్దరు నలుగురు చెప్పారు చాలా థ్యాంక్స్, చాలా గౌరవంగా మాట్లాడారు, దండం పెట్టారు, మాకు దేవుళ్ళు అంటాడు అన్నారు, అన్నీ మాట్లాడారు. ప్లస్ ఆ రోజు వెళ్ళింది 5 సినిమాల కోసం వెళ్ళారు. ఇండస్ట్రీ తరపున అనేది మాట, 5 సినిమాల కోసం వెళ్ళారు. అది ఈయన సినిమా, మహేష్ బాబు సినిమా, ప్రభాస్ సినిమా, రాజమౌళి సినిమా, చిరంజీవి గారి సినిమా. ఈ 5 సినిమాల కోసం వెళ్తే ఇండస్ట్రీ కోసం మొత్తం వెళ్ళా. ఇండస్ట్రీ కోసం ఆ రోజు మాట్లాడింది నారాయణరావు మాట్లాడాడు, పోసాని మాట్లాడారు. అయితే చిన్న సినిమాలు, ఇండస్ట్రీ సమస్య, పెద్ద సినిమాలది సమస్య, వాళ్ళు మాట్లాడుకున్నారు, వెళ్ళారు. రేట్లు తగ్గించి అందరికీ ఒకటే రేటు. పవన్ కళ్యాణ్ కోసం తగ్గించాలి. పవన్ కళ్యాణ్ ఈ తన ఎన్నికలు, తన సినిమాని ప్రీపోన్ చేసుకున్నాడు. ప్రీపోన్ చేసుకుని నా కోసం చేశారు. ఆయన పవన్ కళ్యాణ్కి ఉన్న ప్రాబ్లమా, వ్యాధి ఏంటంటే తనే నన్ను టార్గెట్ చేస్తున్నారు, నన్ను ఏదో చేసేస్తున్నారు, తన తనే హైప్ చేసుకుని తన మీద అందరూ కేంద్రీకరిస్తున్నారు. ఎవడేం పట్టించుకోవట్లా, 10-12 మంది హీరోలు ఉన్నారు ఇండస్ట్రీలో. అందరి సినిమాలకి ఒకటే రూల్. మరి ఎవరిది? ఆ టైంలోనే పుష్ప రిలీజ్ అయింది, ఆ టైంలోనే అఖండ రిలీజ్ అయింది, అవి బ్రహ్మాండంగానే కలెక్ట్ చేసింది. ఈయన ఒక సినిమాకి ఈయన ఒకటే ఏదో ఈయన కోసం, ఈయన మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం 12 హీరోలు ఒక హీరో. ఈయనేమి మొత్తం సినిమా ఫీల్డ్ మొత్తానికి తలమానికి కాదు, వన్ ఆఫ్ ది హీరో. ఈయన తాను హైప్ చేసుకుని నా మీద టార్గెట్ చేస్తున్నారు, నన్ను కార్నర్ చేస్తున్నారు అని చెప్పడం ద్వారా తాను హైప్ చేసుకుంటే తప్పితే ఏమీ లేదు. తన కోసం ఏం అవసరం, చట్టం అది తీసుకొచ్చారు, అన్నీ డిస్కస్ చేసి తీసుకొచ్చారు. ఇదే ఆ రోజు చిరంజీవి గారు కూడా చెప్పారు.